ఈ నక్షత్రంలో స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటాయి. ఏంటంటే వీరి కోపం తొందరగా వస్తుంది. అంటే ఈ రాశిలో జన్మే స్త్రీలకి, అసలు ముఖ్యంగా స్త్రీలకి కోపం చాలా తక్కువగా ఉండాలి. అంటే మీరు అనొచ్చు ఏంటంటే మగవాళ్ళకి ఎక్కువ ఉండాలని, అవన్నీ కాదు. ఒక సంసారాన్ని పరిణితి చెందినట్లుగా తీర్చిదిద్దాలంటే మాతృమూర్తికే ఆ యొక్క అధికారం ఉంది. ఈ మన ప్రత్యేకించి మన సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి ఒక మంచి గౌరవము, సాంప్రదాయము ఏ సాంప్రదాయంలో కూడా లేవు, ఇతర మతాల్లో లేవు. అందుకే ఫస్ట్ మాతృదేవోభవ అంటాం, పితృదేవోభవ అనం. ఎందుకంటున్నాం? స్త్రీ ఈ విషయాలను తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఈ స్త్రీలకి ఇంత కోపం ఉండడం వల్ల కొన్ని అరిష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కోపం తక్కువగా ఉండాలి, దైవభక్తి కలిగి ఉంటారు, చక్కటి శారీరక సౌందర్యం ఉంటుంది. అట్లాగే పుట్టింట్లో కూడా, మెట్టింట్లో కూడా, అంటే అత్తవారింట్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తుంటారు. వీళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈగో ఉంటుంది. ఈగో ఫీలింగ్ అంటాం కదా, అహంభావము, అహంకారం పేర్లు పెడతాం కదా. అది ఉండి ఎప్పుడు జనాలంతా తన వెంట తిరుగుతూ తనల్ని పొగుడుతూ మనకు కావలసిన విషయాన్ని కూడా మన ద్వారా చెప్పించుకొని బ్రతినాడించుకొని, అంటే మనకు కావాల్సిన మనం అడుగుతాం జనరల్గా, అయ్యా నాకు ఫలానా పని చేసి పెట్టినని. అట్లా కాకుండా మా పని చేసి పెట్టమ్మా 10 సార్లు తనని అడిగితే అప్పుడు కానీ మనం పని చేసి పెట్టాం. అప్పటిదాకా మనం తిరుగుతూ ఉండవలసి, అలా తిప్పించుకునేటువంటి లక్షణం కలిగి ఉంటారు. అది చెడ్డ లక్షణం ఏం కాదు. వీళ్ళు కొంచెం కోపం తగ్గించుకుంటే ఈ కృత్తికా నక్షత్ర జాతకులు చాలా మంచి అదృష్టవంతులు అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.